సో, ఇక్కడ ఈ ఆత్మ గురించి అంతా విన్న తర్వాత, ఇక్కడ ఈ యొక్క ఆలోచనల యొక్క ప్రభావము ఎక్కడెక్కడ పడుతుందంటే, మొట్టమొదటి మన యొక్క మానసిక స్థితి, రెండవది శారీరక స్థితి, మూడవది మన సంబంధాలంటే రిలేషన్‌షిప్స్ పైన, నాలుగవది ప్రకృతి పైన. సో, ఇది ఏ రకంగా పడడం వల్ల దాని యొక్క ప్రభావం పడుతుంది, ఆ తర్వాత మన యొక్క భవిష్యత్తు డెస్టినీని ఏ రకంగా తయారు చేసుకుంటాం అన్నది కర్మల యొక్క గుహ్యగతి అన్న పాఠంలో కవర్ చేస్తాము. సో, ఇక్కడ ఈ ఆత్మజ్ఞానం అంతా విన్న తర్వాత మరి శరీరానికి ఏమి ప్రాముఖ్యత లేదా అనిపిస్తది. సో, ఇక్కడ శరీరానికి ప్రాముఖ్యత లేదా అంటే ఖచ్చితంగా ఉంది. సో, ఇక్కడ మనము చిత్రంలో చూసినట్టు ఇక్కడ కారు ఒక డ్రైవర్‌ని చూపిస్తున్నాం. సో, ఇక్కడ ఈ కార్ అన్నది మన యొక్క శరీరము, ఇందులో ఈ డ్రైవర్ అన్నది ఆత్మ. సో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఉదాహరణకి కారు కండిషన్‌లో ఉంది, కానీ నాకు డ్రైవింగ్ రాదు. సో, ఈ యొక్క దేహాన్ని గనక తీసుకుంటే, నా దేహం కండిషన్‌లో ఉంది. కానీ దీన్ని ఎలా నడపాలన్న ఈ డ్రైవింగ్ అంటే ఆత్మ శక్తిశాలిగా లేదు. సో, అప్పుడు దాని యొక్క పర్యవసానం ఏంటి? సో, ఇలా ఆలోచిస్తూ పోతే మొదటి సిట్యుయేషన్‌లో నా కార్ కండిషన్‌లో ఉంది, కానీ నాకు డ్రైవింగ్ రాదు. రెండవ సిట్యుయేషన్‌లో నాకు డ్రైవింగ్ వచ్చు, కానీ కార్ కండిషన్‌లో లేదు. మూడవ సిట్యుయేషన్‌లో నాకు డ్రైవింగు రాదు, కారు కండిషన్‌లో లేదు. నాలుగవ సిట్యుయేషన్‌లో నాకు డ్రైవింగు వచ్చు, కార్ కండిషన్‌లోనూ ఉంది. సో, ఇప్పుడు దీన్ని ఆత్మకి మన యొక్క శరీరానికి వర్తింపజేస్తే, మొదటి సిట్యుయేషన్‌లో కార్ కండిషన్‌లో ఉంది గానీ నాకు డ్రైవింగ్ రాదు. సో, ఇప్పుడేమవుతదంటే మన యొక్క యాత్రనే మొదలుపెట్టలేము. ఎందుకంటే కార్‌ని కండిషన్‌లో పెట్టాం కానీ డ్రైవింగ్ రాదు. అంటే మన యొక్క శరీరాన్ని కండిషన్‌లో పెట్టేసాం. అంటే ఎక్సర్‌సైజులు చేశాము, పౌష్టికాహారం తీసుకున్నాము, చిరుధాన్యాలన్నాము, ప్రకృతి ఆహార విధానం అన్నాం. సో, ఇక్కడ శరీరాన్ని కండిషన్‌లో పెట్టాం గానీ, ఈ శరీరాన్ని నడిపిస్తున్న ఆత్మని శక్తిశాలిగా చేయలేం. శరీరం ఆరోగ్యంగా ఉందనిపిస్తుంది కానీ, ఇక్కడ టెన్షను, స్ట్రెస్సు, డిప్రెషను, నాకు మనశ్శాంతి లేదు, ఇవన్నీ అనుభవంలోకొస్తున్నాయంటే ఇక్కడ ఆత్మ శక్తిశాలిగా లేదంటే డ్రైవింగ్ నేర్చుకోలేదు మనం.